Hello everyone. So in today's video we are going to discuss about common errors and very important rules of English grammar. So nowadays in almost all the competitive exams these kind of questions are asked. So సాధారణంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రశ్నలు ప్రతి పోటీ పరీక్షలు అంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో టెట్లో కానివ్వండి, డిఎస్సిలో కానివ్వండి, గ్రూప్ 1, 2, 3 4కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో కానివ్వండి, మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో రిపీటెడ్గా ఈ రకమైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో స్పాటింగ్ ఎర్రర్స్ అనేసి ఇంకోటి ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చేసి ఈ 4 సెంటెన్సెస్లో ఏది తప్పు, ఏది కరెక్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అనేటటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఈ మధ్యకాలంలో రిపీట్ అయినటువంటి కొన్ని రకాలైనటువంటి సెంటెన్సెస్ ఈరోజు మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం, మరియు దాని యొక్క రూల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో నార్మల్గా ఈ ఏరియా మనం నేర్చుకోవాలి అంటే, ఈ ఏరియా పైన కమాండ్ రావాలంటే ఇంగ్లీష్ భాష పైన కంప్లీట్గా, ఇంగ్లీష్ గ్రామర్ పైన కంప్లీట్గా పట్టు సాధించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పాటింగ్ ఎర్రర్స్ లేదా ఫైండ్ అవుట్ ద సెంటెన్స్ విచ్ హ్యాస్ ఎన్ ఎర్రర్ అనేటటువంటి క్వశ్చన్స్ పైన ప్రతి ఏరియా నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఒక గ్రామర్ ఏరియా నేర్చుకుంటే ఇది రాదు, ఓవరాల్గా గ్రామర్ పైన, ఇంగ్లీష్ గ్రామర్ పైన అవగాహన ఉండాలి. సో ఈరోజు మనము ఈ మధ్య కాలంలో రిపీటెడ్గా అడిగినటువంటి కొన్ని సెంటెన్సెస్ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఇన్ కెనడా ప్రజెంట్లీ. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నార్మల్గా మనం ఇంటర్మీడియట్ నుంచి బై హార్ట్ చేస్తూ వచ్చాం. వన్ ఆఫ్ ద వచ్చిందంటే మన టీచర్ ఏం నేర్పారంటే వన్ ఆఫ్ ద వచ్చిందంటే ఆ తర్వాత ఫాలో అయ్యేటటువంటి నౌన్ అనేది ప్లూరల్ ఉండాలి. అంటే వన్ ఆఫ్ మై టీచర్స్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇలా ప్లూరల్ ఉండాలి. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇలా ప్లూరల్ ఉండాలని నేర్చుకున్నాం. కానీ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే ఆ తర్వాత వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ ఉంటుందా, సింగులర్ ఉంటుందా? అంటే ఇక్కడ ఏంటంటే అంశము వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఇన్ కెనడా ప్రజెంట్లీ ఆర్ ఇన్ కెనడా ప్రజెంట్లీ. సో ఇక్కడ ఫ్రెండ్స్ అనేటటువంటి ప్లూరల్ పదాన్ని కన్సిడర్ చేయాలా, వన్ అనేటటువంటి సింగులర్ పదాన్ని కన్సిడర్ చేయాలనేటటువంటిది క్వశ్చన్. సో ఇక్కడ మనము సింపుల్గా ఇక్కడ గ్రామర్ పరంగా మనం ఒకసారి చూసినట్లయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లో ఆఫ్ తర్వాత ఏదైతే పదం ఉన్నదో, ఇంగ్లీష్లో ఆఫ్ తర్వాత ఫాలో అయ్యేటటువంటి పదము ఆబ్జెక్ట్ అయి ఉంటుంది. ఏముంటుంది? ఆబ్జెక్ట్. ఇట్ మీన్స్ మై ఫ్రెండ్ అనేది ఆబ్జెక్ట్, సో వన్ అనేది సబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటి, వన్ అనేది సబ్జెక్ట్, ఆఫ్ తర్వాత ఫాలో అయ్యేటటువంటి పదం ఏంటి? ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఈ హెల్పింగ్ వర్బ్ దేనితో కనెక్షన్ ఉంటుంది, దేనితో కనెక్టెడ్ అయి ఉంటుంది? వన్ అనేటటువంటి పదంతో కనెక్టెడ్ అయి ఉంటుంది. అందుకే వన్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి? ఈజ్ రావాలి, ఆర్ రాకూడదు. అంటే ఫ్రెండ్స్ని కన్సిడర్ చేయకూడదు. దేన్ని కన్సిడర్ చేయాలి? వన్ అంటే సింగులర్ని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ సింగులర్కి మనకు నార్మల్గా ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి? ఈజ్, డస్, హ్యాజ్. అంటే నార్మల్గా ఎస్తో ఎండ్, అంటే రూల్ కాదు, నార్మల్గా చెప్తున్నాను, ఎస్తో ఎండ్ అయ్యేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ సింగులర్ తర్వాత వస్తాయి. ఓకే, వాజ్ కానివ్వండి, ఈజ్ కానివ్వండి, వాజ్ కూడా ఎస్తో ఎండ్ అవుతుంది, ఈజ్ కూడా ఎస్తో ఎండ్ అవుతుంది, డస్ కూడా ఎస్తో ఎండ్ అవుతుంది, హ్యాజ్ కూడా ఎస్తో ఎండ్ అవుతుంది. సో అలాంటి హెల్పింగ్ వర్బ్స్ సింగులర్స్ తర్వాత వస్తాయి. సో ఇక్కడ ఏంటి ఆన్సరు? వన్ ఆఫ్ మై, నన్ ఆఫ్ మై. వన్ ఆఫ్ మై వచ్చిన, నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వచ్చిన, ఇక్కడ ఫాలో అయ్యేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్. ఇది గమనించాలి. ఎందుకంటే నార్మల్గా చాలా పోటీ పరీక్షల్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి మనము అడగడం జరుగుతుంది, మనము మార్కులు కోల్పోవడం జరుగుతుంది. చాలామందికి నార్మల్గా ఇంగ్లీష్ అంటే భయాందోళనకి గురి అవుతుంటారు. ఇంగ్లీష్ కొంతమంది చదవరాక ఆ చదవడానికి కూడా ఇబ్బంది పడి భయాందోళనకి గురవుతుంటారు. కాబట్టి ఇలాంటి రూల్స్ నేర్చుకుంటే కొంతవరకు మార్క్స్ స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది.
సో ఇది కొంచెము జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ ఏంటి, రమ్యాస్ హెయిర్స్ ఆర్ బ్యూటిఫుల్ అంటున్నారు. సెకండ్ దాంట్లో ఏమంటున్నారు, రమ్యాస్ హెయిర్స్ ఆర్ బ్యూటిఫుల్, రమ్య యొక్క హెయిర్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయట. సో హెయిర్స్ అనేటటువంటి పదము ఆంగ్ల భాషలో లేదు, ఇంగ్లీష్లో హెయిర్స్ అనేటటువంటి పదం లేదు. సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా హెయిరే అంటే రమ్యాస్ హెయిర్ ఆర్ బ్యూటిఫుల్, రమ్యాస్ హెయిర్ ఆర్ బ్యూటిఫుల్. ఇక్కడ హెయిర్ ఈజ్ బ్యూటిఫుల్ కాదు, హెయిర్ ఆర్ బ్యూటిఫుల్. అంటే సింగులర్ అంటే ఏకవచనం ఉన్నా బహువచనం ఉన్నా దానికి హెయిర్ మాత్రమే వస్తుంది. హెయిర్స్ అనేటటువంటి పదము ఇంగ్లీష్లో లేదు. చిల్డ్రన్స్ అనేటటువంటి పదము ఇంగ్లీష్లో లేదు. ఫర్నిచర్స్ అనేటటువంటి పదము ఇంగ్లీష్లో లేదు. ఫర్నిచర్, చిల్డ్రన్ అంటేనే ప్లూరల్, మళ్ళీ చిల్డ్రన్స్ అనేది ఉండదు. చిల్డ్రన్కి సింగులర్ ఏంటి, చైల్డ్. అలా కొన్ని అంశాలను నేర్చుకుంటే మనము ఇలా ఈ ఏరియాని ఈజీగా చేయగలుగుతాం. సో ఇక్కడ ఏంటి, హెయిర్స్ అనేటటువంటి పదం లేదు కాబట్టి ఇందులో మనం ఏం చేయాలి, ఏది రాంగ్, దిస్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాజ్ ఎన్ ఎర్రర్ అని గుర్తించడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఎవ్రీవన్ ఈజ్ ఈటింగ్ ఐస్ క్రీమ్. ఎవ్రీవన్ ఈజ్ ఈటింగ్ ఐస్ క్రీమ్ అంటే ప్రతి ఒక్కరూ ఐస్ క్రీమ్ తింటున్నారు. అంటే ఇదే టెన్స్, ఎవ్రీవన్ ఈజ్ సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వర్బ్, ఇది V1 ప్లస్ ఇన్ఫార్మ్ అంటే V4, ఇది ఆబ్జెక్ట్ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అందుకే చెప్పాను ప్రతి అంశం పైన అవగాహన ఉండాలి, ప్రతి ఇంగ్లీష్ గ్రామర్ అంశాన్ని అవగతం చేసుకోవాలి, అప్పుడే ఈ ఏరియాని కవర్ చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ఏరియాలో ఏంది ఏ పోటీ పరీక్ష జరగట్లేదు. ఇంకోటి ప్రతి పోటీ పరీక్షలో ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంది, ఎవ్రీవన్ ఈజ్ ఈటింగ్ అనేది ఆన్సర్ వస్తుంది. ఎందుకు, ఎవ్రీవన్ వచ్చినా, సమ్వన్ వచ్చినా, సమ్వన్ వచ్చినా, ఎవ్రీబడి వచ్చినా, సంబడి వచ్చినా ఇక్కడ సింగులర్ లాగా కన్సిడర్ చేయాలి. ఇక్కడ రూల్ ఏంటి, సమ్వన్ వచ్చినా ఎవ్రీవన్ వచ్చినా ఒక్కరి గురించే మాట్లాడుతున్నాం. ఎవ్రీవన్ అంటే ఒక్కొక్కరి గురించే మాట్లాడుతున్నాం, సమ్వన్ అంటే ఒక్కొక్కరి గురించే మాట్లాడుతున్నాం. ఎవ్రీబడి, సంబడి, ఎవ్రీవన్, సమ్వన్ అనేటటువంటి పదాలు వస్తే ఆ తర్వాత ఫాలో అయ్యేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి, సింగులర్ హెల్పింగ్ వర్బ్, దట్ ఈజ్, వాజ్, హ్యాజ్ ఇలాంటి పదాలు వస్తాయి. దేని తర్వాత, ఎవ్రీవన్, ఎవ్రీబడి తర్వాత ఎలాంటి పదాలు వస్తాయి, సింగులర్ తర్వాత వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఏంటి కరెక్ట్, ఆర్ అనేది రాంగ్, ఏంటి కరెక్ట్, ఈజ్ అనేది కరెక్ట్. ఎందుకంటే ఆర్ అనేది ప్లూరల్కి సంబంధించి బహువచనానికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఏం రావాలి, ఏకవచనానికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ రావాలి. సో ఈ కాంటెక్స్ట్ లో ఈజ్ అనేది కరెక్ట్, ఎందుకంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. హ్యాజ్ అనేది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అయినప్పుడు. ఓకే, సో టెన్సెస్ పైన కూడా అవగాహన ఉండాలి. ఇంతకుముందు మనము టెన్సెస్ పైన కంప్లీట్గా ఒక 1 hour వీడియో చేయడం జరిగింది, అది చూస్తే మీకు టెన్సెస్ పైన పర్ఫెక్ట్ కమాండ్ వస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయగలరు. సో నెక్స్ట్ ఏంటి, ఫోర్త్ క్వశ్చన్, ఎవ్రీవన్, సేమ్ అట్లనే ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. ఇగో మనం ఇక్కడ నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాము, ఎవ్రీవన్, ఎవ్రీబడి వచ్చిందంటే ఆ తర్వాత ఫాలో అయ్యేది ఏంటి, ఈజ్, కరెక్ట్ కదా. ఇప్పుడు మనం నేర్చుకునేది ఎక్సెప్షన్. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి, ఆ ఎక్సెప్షనల్ కేసెస్ని కూడా డీల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఏం చెప్పిన బండ గుర్తులాగా ఎవ్రీవన్, ఎవ్రీబడి, సంబడి, సమ్వన్ వస్తే ఆ తర్వాత సింగులర్ ఫాలో అవుతాను. సో సింగులర్ ఆబ్వియస్గా ఫాలో అయింది. కానీ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్ కాంటెక్స్ట్. చూడండి ఈ సెంటెన్స్ ఎలా, క్వశ్చన్ ట్యాగ్స్ పైన అవగాహన ఉంటే ఇది చేయగలుగుతాం. సో ఎవ్రీవన్ అనేది ఇక్కడ ప్రనౌన్ లాగా యూజ్ అయింది. సో ఎవ్రీవన్ అనేది ఇక్కడ ప్రనౌన్ లాగా వచ్చింది. క్వశ్చన్ ట్యాగ్స్ లో ఎవ్రీవన్ వచ్చిందంటే దాన్ని ఎవ్రీవన్ అని లేదా హీ అని రాయకూడదు, ఏమని రాయాలి, దే. అంటే ఈ ఎవ్రీవన్ అనేది అక్కడ ఏమవుతుంది, దే అవుతుంది. అది ఎందుకంటే కొన్ని గ్రామర్కు సంబంధించిన రూల్స్ అవి అలాగే ఉంటాయి, మనం అలాగే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీవన్ వచ్చిందంటే అక్కడ ఏం ఫాలో కావాలి, దే కావాలి. ఇప్పుడు ఇక్కడ ఈజ్ పాజిటివ్, అక్కడ క్వశ్చన్ ట్యాగ్లో ఏమవుతుంది, నెగిటివ్. క్వశ్చన్ ట్యాగ్స్ తెలిసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమవుతుంది.
ఒకవేళ మీకు దీనిపైన అవగాహన లేకపోతే క్వశ్చన్ ట్యాగ్స్ సంబంధించినటువంటి వీడియో చూడండి, దీనిపైన ఒక అవగాహన వస్తుంది. సో ఇక్కడ ఈజ్ వచ్చిందంటే అక్కడ ఈజెంట్ కావాలి, ఇక్కడ ఆర్ వచ్చిందంటే అక్కడ ఆర్ఎండ్ కావాలి. మీకు తెలుసు, మనం ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ నేర్చుకున్నాం, స్కూల్ లెవెల్లో కానీ. సో ఈజ్ వచ్చిందంటే అక్కడ ఈజెంట్, ఆర్ వచ్చిందంటే ఆర్ఎంట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఈజ్కి దేకి సంబంధం ఉందా? దే అంటే ప్లూరల్, ఈజ్ అంటే సింగులర్. సో ఈజెంట్ దే అనేది కరెక్ట్గా సెట్ అవుద్దా? కాదు. అయితే ఏం చేయాలి? ఇక్కడ దేకు సెట్ అయ్యేటటువంటి హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయాలి. ఇది ఎక్సెప్షనల్ కేస్ కాబట్టి మీకు చెప్తున్నా. ఆరెంట్ దే అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ యూజ్ కాలే, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ని ఎగ్జాక్ట్ గా అది తీసి ఎక్కడ పెట్టలే. ఇంకోటి కూడా ఉంటుంది ఎక్సెప్షన్. ఐ యామ్ ఏ టీచర్ అనేటటువంటి ఒక సెంటెన్స్ కి క్వశ్చన్ ట్యాగ్ రాయండి అంటే అమెంట్ ఐ కాదు, ఆరెంట్ ఐ. యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ తీసి అమెంట్ ఐ అని రాయం మనం. ఇక్కడ యామ్ అనేది ఇక్కడ ఏమైతుంది? ఆరెంట్ అయిపోతుంది. ఈ ఐ అనేది ఆబ్వియస్ గా ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఐఎమ్ నాట్ ఎ టీచర్ అంటే యామ్ ఐ, అప్పుడు యామ్ ఐ వస్తుంది. ఇక్కడ ఏంది? ఆరెంట్ ఐ వస్తుంది. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ ని మనము అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడే మనం పోటీ పరీక్షల్లో ఎక్కువ మార్కులు సంపాదించడానికి స్కోప్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? బిలియర్డ్స్ ఈజ్ మై ఫేవరెట్ గేమ్. బిలియర్డ్స్ అనేది ఒక గేమ్. సో ఇది ఈజా ఆరా ఒకటే గేమ్ కాబట్టి ఈజ్ అనేటటువంటి ఆన్సర్ వస్తుంది. సో కొన్ని పదాలు ఎస్ తో ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, పాలిటిక్స్, సివిక్స్ ఎస్ తో ఎండ్ అవుతాయి. ఎస్ తో ఎండ్ అయినంత మాత్రాన అవి ప్లూరల్ కావు, సింగులరే. సో ఇలాంటి పదాలను మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సో బిలియర్డ్స్ ఈజ్ కానీ ఆర్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఐదర్ ఆఫ్ ద బాయ్స్ హ్యావ్ లేదా హ్యాస్ ఫినిష్డ్ ద వర్క్. ఇక్కడ ఫస్ట్ గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఫస్ట్ మనం టెన్స్ ఫైండ్ అవుట్ చేసేసినాం. ఏ టెన్స్ ఇది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీంట్లో సబ్జెక్ట్ ఉంది, హ్యావ్ ఉంది, V3 దెన్ ఆబ్జెక్ట్, ఫినిష్ ద వర్క్. సో ఇక్కడ ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఐదర్ అన్నమంటే ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. ఇద్దరిలో ఒకరి గురించి. ఐదర్ ఆఫ్ ద బాయ్స్ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్, హ్యాస్ ఫినిష్డ్ ద వర్క్. ఇది ఇక్కడ క్వశ్చన్. సో ఈ హ్యావ్ హ్యాజ్ అనేటటువంటి మనకు సమస్య ఇక్కడ. ఐదర్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఇద్దరిలో ఒక్కరు ఏంటి? వర్క్ ని ఫినిష్ చేయడం జరిగింది. ఐదర్ ఆఫ్ ద బాయ్స్ హ్యావ్ ఫినిష్ ద వర్క్. సో ఒక్కరి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ కూడా సింగులరే వస్తుంది. ఐదర్ ఆఫ్ ద బాయ్స్ ఇద్దరులో అంటే ఒక్కరు కావచ్చు, ఇద్దరు. సో వన్ లేదా టూ. ఐదర్ ఆఫ్ ద బాయ్స్. సో ఇద్దరి గురించి మాట్లాడేటప్పుడు ఐదర్ అంటాము, ఐదర్ ఆఫ్ ద బాయ్స్. మరి ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ఏం మాట్లాడతాము? వన్ ఆఫ్ ద బాయ్స్. సో ఇక్కడ ఐదర్ వచ్చినా నైదర్ వచ్చినా సింగిల్ లాగానే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చింది నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఢిల్లీ. నైదర్ ఆఫ్ ద గర్ల్స్. ఇక్కడ ఏంటి? ఇది ఫస్ట్ పాజిటివ్. ఐదర్ ఆఫ్ ద బాయ్స్ అంటే ఇద్దరు. ఇక్కడ నైదర్ అంటే ఇద్దరు కాదు, ఇద్దరు కూడా కాదు. నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఢిల్లీ. సో నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ అంటే ఐదర్ వచ్చిందంటే ప్లూరల్ అనేది రాదు, సింగులర్ మాత్రమే వస్తుంది. మరి ఇది కరెక్టే కదా. ఏంటి ఇందులో తప్పు? ఇందులో ఉన్నటువంటి తప్పు ఏంటంటే నైదర్ వచ్చిందంటే నైదర్ అంటేనే నెగిటివ్, మళ్ళీ నాట్ రాదు అక్కడ. నైదర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ అంటే మళ్ళా నైదర్ వచ్చినాక మళ్ళీ నాట్ అనేటటువంటి నెగిటివ్ వర్డ్ అనేది అక్కడ యూజ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అంటున్నాం నైదర్ ఆఫ్ ద
girls, neither of the boys, neither of the doctors, neither of the teachers. సో ఇక్కడ నైదర్ ఇద్దరు కాదు, ఇక్కడ ఇద్దరు. ఈ అంశాన్ని గ్రహించాలి. ఇద్దరిలో ఒక్కరు. ఓకే, ఇద్దరిలో ఒక్కరు ఐదర్ అంటే. ఇక్కడ ఇవి రెండు ప్రనౌన్ లాగా యూజ్ అయినాయి. రెండు ప్రనౌన్ లాగా యూజ్ అయినాయి. ఇక్కడ చూడండి, నైదర్ ద ఫాదర్ నార్ ద సన్ లైక్ ది. నైదర్ ద ఫాదర్ నార్ ద సన్. ఇక్కడ ఈ నైదర్ నార్, ఐదర్ ఆర్ నైదర్ నార్ అనేటటువంటి కంజంక్షన్స్ ఉంటాయి. ఈ రెండింటిని మనం ఏమంటాం? ఇక్కడ కంజంక్షన్స్ అంటాం. ఏమంటాం? కంజంక్షన్. సో ఇక్కడ ప్రనౌన్ ఏంది, అదే వాడు ఇక్కడ ఏమైంది? కంజంక్షన్. ఎందుకంటే ఈ రెండు పదాలని, రెండు సబ్జెక్ట్స్ ని కలుపుతుంది. సో ఐదర్ ద ఫాదర్, సో నైదర్ ద ఫాదర్ నార్ ద సన్ లైక్ ట్రీ. ఇక్కడ లైక్ అంటామా, లైక్స్ అంటామా అనేటటువంటిది క్వశ్చన్. సో ఇక్కడ మనము సన్ని మనం సబ్జెక్ట్ లాగా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి కన్సిడర్ చేయాలి. ఇద్దరిని కలిపి ప్లూరల్ లాగా కన్సిడర్ చేయకూడదు. సన్కి అంటే సెకండ్ ఆబ్జెక్టివ్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఇది సింగులర్. సింగులర్కి లైక్ వస్తుందా, లైక్స్ వస్తుందా? సింగులర్కి లైక్స్ వస్తాయి. మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ చదివినట్లయితే ఐ వి యు దేకి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చెయ్యము, ఈ షీ ఇట్కి చేస్తాము. సింగులర్కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తాం. దేని తర్వాత? V1 తర్వాత, V1 వర్బ్ 1 తర్వాత ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేస్తాము. దీనికేమో చెయ్యము ప్లూరల్కి. సో ఇక్కడ సింగులర్ కాబట్టి లైక్స్ అనేటటువంటి ఆన్సర్ వస్తుంది. సో ఇది మనకు కామన్ ఎర్రర్స్ లేదా వెరీ ఇంపార్టెంట్ రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఇప్పుడు మరికొన్ని గ్రామర్కు సంబంధించినటువంటి రూల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ ఒక్కొక్క సెంటెన్స్ ని డిస్కస్ చేసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. సో నార్మల్గా ఐ హ్యావ్ gone home yesterday. I have gone home yesterday. నేను నిన్న ఇంటికి వెళ్ళాను. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏంటి? yesterday అనేటటువంటి పదం యూజ్ చేయొచ్చా? చెయ్యరాదు. ఇక్కడ ఏంటంటే ఐ వెంట్ హోమ్ yesterday. అనేది yesterday అనేటటువంటి పదాన్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. రెండు సెంటెన్సెస్ కి మీనింగ్ సేమ్, కానీ రెండిటికి తేడా ఏంటంటే మనము ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేసినప్పుడు టైం మెన్షన్ చెయ్యము, ఇక్కడ టైం మెన్షన్ చేస్తాము. సో సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనము టైం మెన్షన్ చేస్తాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెయ్యము. సో రెండు సేమ్, కానీ రెండిటికి తేడా. నెక్స్ట్ both of them are not coming. అనేటటువంటి దాంట్లో ఏది ఎర్రర్? సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కమింగ్. బోత్ అంటే ఏంటి? బోత్ అంటే ఇద్దరు. మరి ఎవరు రావట్లేదంటే ఏమంటాము? నన్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్. సో బోత్ వచ్చిందంటే ఇది పాజిటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ నాట్ అనేది యూజ్ చేయకూడదు. బోత్ అంటేనే పాజిటివ్. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్, ఇద్దరు వస్తున్నారు. మరి ఇద్దరు రావట్లేదంటే నైదర్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కమింగ్. ఏం రావాలి ఇక్కడ? నైదర్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్. కానీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కమింగ్ అనేది
కరెక్ట్ కాదు. సో ఇక్కడ దీనికి పాజిటివ్ ఏంది, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్, ఇద్దరు వస్తున్నారు. ఇద్దరు రావట్లేదు అంటే ఇక్కడ నాట్ యూజ్ చేయదు, ఏమనాలి, నైదర్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అనాలి, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కమింగ్ అనకూడదు. సో ఇక్కడ ఇదే మిస్టేక్, ఏంటి, నాట్ అనేది మిస్టేక్. సో రీసెంట్గా ఇది మనకు గ్రూప్ 4కు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది రీసెంట్గా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కమింగ్ అని ఇచ్చారు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ కమింగ్ అని ఇచ్చాడు. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అని రాయాలి మనం పాజిటివ్ అయితే. నెగిటివ్ అయితే ఏం చేయాలి, నైదర్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్. కానీ నాట్ అనేటటువంటి పదాన్ని యూజ్ చేయకూడదు. రైట్, నెక్స్ట్ ఇంకోటి, he entered into the class. He entered into the class. He entered into the class. ఇది బ్యాంక్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్. He entered into the class. ఒక పదంలో ఎంటర్డ్ వచ్చిందంటే దాని తర్వాత ఇంటూ అనేది ఫాలో కాదు. He entered the class, that's it. He entered the class. సో ఇక్కడ ఎంటర్ తర్వాత ఇంటూ అనేది ఫాలో కాదు. సో దట్ ఈస్ వాట్ ద గోల్డెన్ రూల్ we need to remember. So another important rule, she returned back home. మళ్ళీ హోమ్ కంటే ముందు టు ప్రిపోజిషన్ రాదు. ఈ రిటర్న్ బ్యాక్ హోమ్ ఇక్కడ అంటే రిటర్న్ తర్వాత బ్యాక్ అనేది ఫాలో కాదు, అది కూడా గుర్తించాలి. రిటర్న్ అంటేనే బ్యాక్, ఇక్కడ మళ్ళీ రిటర్న్ బ్యాక్ రెండు ఉండదు. ఇలా యూజ్ చేయొచ్చు, షీ కేమ్ బ్యాక్ టు హోమ్, షీ కేమ్ బ్యాక్ హోమ్ అని చెప్పచ్చు. అది కేమ్ బ్యాక్ అనేది కరెక్ట్ అయింది, కానీ రిటర్న్ బ్యాక్ అనేది రాంగ్, రిటర్న్ బ్యాక్ అనేది రాంగ్. సో ఇలాంటి విషయాలను మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఇంకోటి WH క్వశ్చన్స్కి సంబంధించి 4 సెంటెన్సెస్ ఇచ్చి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని ఇస్తారు. ఎలా ఇస్తారంటే వై యు ఆర్ గోయింగ్ టు హాస్పిటల్, వై యు ఆర్ గోయింగ్ టు హాస్పిటల్ అనేటటువంటి క్వశ్చన్ ఇచ్చి ఒకదానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇంకో దానికి ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టి ఒక్కో దానికి క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఇలా 4 సెంటెన్సెస్ ఇచ్చి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అండి. ఫస్ట్ ఏంటంటే వై వచ్చిందంటే ఇది క్వశ్చన్ కాబట్టి ఆ తర్వాత ఇమీడియట్గా ఏం ఫాలో అవ్వాలి, హెల్పింగ్ వర్బ్ ఫాలో అవ్వాలి. అంటే అర్థం ఏంది, ఇక్కడ ఆర్ అనేది ఇక్కడ వస్తుంది, యు అనేది ఇక్కడ వస్తుంది. వై ఆర్ యు గోయింగ్ టు హాస్పిటల్ అనేది కరెక్ట్, వై యు ఆర్ గోయింగ్ టు హాస్పిటల్ అనేది రాంగ్. సో ఇక్కడ WH క్వశ్చన్, WH వర్డ్ తర్వాత ఏం ఫాలో అవుతుంది, హెల్పింగ్ వర్బ్ ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ కానీ ప్రనౌన్ కానీ నౌన్ కానీ ఫాలో అవ్వడానికి అవకాశం లేదు. సో ఇలాంటి అంశాలు మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఎందుకంటే చాలా రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ మధ్యకాలంలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈరోజు ఈ వీడియో చాలా లెంతీగా అవుతుంది కాబట్టి ఇన్ని అంశాలకు ఆపేద్దాము. మన యొక్క నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అంశాలు కామన్ ఎర్రర్స్ సంబంధించి డిస్కస్ చేద్దాం.